ఒక స్టేజ్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు మీ వాళ్ళని ఢిల్లీలో కలిసినప్పుడల్లా నిజంగా ఆ టీఆర్ఎస్ ఏం లేదు కదా, మేము ఫైట్ చేయొచ్చు కదా, మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగేవాళ్ళు కదా, అవునా కదా చెప్పండి. నేను ఆ మీటింగ్లో లేను. రెండున్నర నేను విన్నా. 2.5 ఏళ్ళకి బాగా ముదిరిపోయేవాళ్ళే అమ్మా. విన్నావు కదా పోనీ. విన్నా. ఆ స్టేజ్ ఉండింది, డౌట్స్ ఉండింది. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు స్లోగా ఏదో మరి ఆశ పుట్టిందో ఏమిటో తెలియదు, తెలంగాణలో వస్తామన్న ఆశ ఢిల్లీ వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు. గవర్నమెంట్ ఇక్కడ స్టేట్లో ఎవడో ముఖ్యమంత్రి అయితే ఎంత అవ్వకపోతే ఎంత, కానీ ఎంపీ సీట్లు ప్రయారిటీ ఉంటుంది వాళ్ళకి. అదే నేను ఎందుకు అంటున్నా అంటే సార్, మీరు అన్నట్టు మనం ఒక సాధించడానికి ఏ రూట్ తీసుకుంటున్నామో అనవసరం, మనం అది సాధించాలి. మేమందరం ఎంపీ అయ్యి పార్లమెంటులో సెంట్రల్ హాల్లో మా లీడర్ని ఎన్నుకుంటున్నాం. ఆ రోజు ప్రధానమంత్రి గారిని నేను కలిసా, 4 ఎంపీలం కలిసి వి మెట్ హిమ్ టుగెదర్. ఆయన అప్పుడు అన్నాడు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ భోజనం సమయంలో అక్కడ అందరి దగ్గర తిరుగుతూ ఉంటూ మళ్ళీ మేము కనబడితే మళ్ళీ అన్నాడు, తెలంగాణలో బహుత్ అచ్చా హువా భయ్ అని 2 సార్లు అంటుంటే ఆయన ముఖంలోంచి నేను గ్రాస్ప్ చేసింది ఏంటంటే, ఆ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి రెడీగా ఉంది, ఖాతాలు వేసుకోండి అని నాకు అర్థమైంది. అదే సో ఖాతాలు వేసుకోవడానికి 5 ఏళ్ళు ఉంటుంది, అప్పటి నుంచి 5 years ఉంటుంది. సో సంవత్సరం ప్లాన్ మారుతూ ఉంటుంది, అగ్రెషన్ పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మీకే తెలుసు, గుజరాతీ వాళ్ళు తెలివైన వాళ్ళు, ఎప్పుడు ఎక్కడ కొట్టాలో ఎక్కడ టైమింగ్. పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ టైమింగ్ సార్. టైమింగ్స్ అంతే, అల్టిమేట్ అది. కానీ మీరేంటంటే మీరేమో కేటీఆర్ని కూడా ఎక్కువ టార్గెట్ చేస్తారు, సంజయ్ ఏమో ఓన్లీ కేసీఆర్. నేను ఇద్దరిని చేస్తాను. ఇద్దరికన్నా అంటే కేటీఆర్ సీఎం అయిపోతే 40 మంది బయటకు వచ్చేస్తారు, గవర్నమెంట్ ఉండదు పోతుంది అని కూడా ఇవన్నీ చెప్పేశారు. ఎక్కడో ఒకటి పెట్టాలి కదా సార్. అదే ఇది కూడా అదేనా, బత్తి వెలిగించుడే కదా మా పని, అదే సార్. అసలు వీ హ్యావ్ టు ఫ్రస్ట్రేట్. హుజూరాబాద్ గెలిచాక నిజంగా ఎవరితోన్నా మీరు ఏంది మరి అక్కడ ఎందుకు రాకూడదు అన్నారా? ఎమ్మెల్యేలు ఇంకో 6 నెలల తర్వాత మొదలవుతారు సార్ షిఫ్ట్ అవటం. కానీ ఎందరు మా ఎమ్మెల్యేలకు మంచి పేరు ఉంది, ఎందరు ఎమ్మెల్యేలు మన ప్రజల్లోకి పోయి గెలిచే వాళ్ళు ఉన్నారు. అది బీజేపీ చేసుకోవాలని అనాలిసిస్. ఓకే, బీజేపీ చేసుకోవాల్సిన అనాలిసిస్. ఎందుకంటే మీకేం క్యాండిడేట్ లేరు కదా మరి. లేరు, తప్పకుండా లేరు. 119 సీట్లు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ పోయి గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు ఎందరు? చాలా తక్కువ, చాలా తక్కువ. వీ హ్యావ్ టు ఫిష్, డెఫినెట్గా ఫిష్ చేయాలా, దర్ ఇస్ నో డౌట్. టీఆర్ఎస్, కాంగ్రెస్. అయితే ఆ పార్టీలలో ఎవరిని ఫిష్ చేయాలా? కొత్త రక్తమా, సెకండ్ గ్రేడా, కొత్త ప్రొఫెషనల్స్ తెద్దామా, ఇంకా సామాజిక సర్వీస్లో ఉన్న వాళ్ళని తెద్దామా? దట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ 80% ఎలక్షన్ ఇన్ తెలంగాణ. ఓకే, 80% ఈజ్ దట్ ఓన్లీ ఫర్ బీజేపీ. 20% రొటీనే. అవును, క్యాండిడేట్ సెలెక్షనే ఇక్కడ 80% పని. మీకు అదే ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. మిగతా అంతా మీకు ఢిల్లీ ఉంది కనుక అక్కడ నుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి కనుక ఏది కావాలని చేస్తుంటారు. ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఈజ్ ద మోస్ట్ కీ ఇక్కడ.